సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో జరిగిన అవినీతిపై నిజ నిర్ధారణ కోసం తక్షణమే ఒక కమిటీని వేయాలని ఈ రోజు సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల రాజ్వీర్ మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో ఉన్న జిల్లా గ్రంథాలయంలో కొన్ని సంవత్సరాలుగా అక్కడ అవినీతి జరుగుతుందన్న విషయం మా దృష్టికి రావడం జరిగిందన్నారు। ప్రధానంగా అక్కడ అనధికారికంగా ఒక అకౌంట్ ను నియమించుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అలాగే మధ్యాహ్న భోజన పథకంలో ఎక్కువ మంది విద్యార్థులు భోజనం చేస్తున్నట్లుగా బిల్లులు తయారు చేయడం, ఫర్నిచర్ మరియు పుస్తకాల కొనుగోలు విషయంలో అక్రమాలు, నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని అందులో ప్రారంభించినప్పటికీ ప్రతి నెల వేల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లుగా బిల్లులు తయారు చేయడం, జిల్లా గ్రంథాలయ సంస్థ మరియు జిల్లా కేంద్ర గ్రంథాలయం వేరువేరు స్టేషనరీ మరియు పత్రికల బిల్లులు తయారు చేయడం, కలెక్టర్ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రోస్టర్ ఆఫ్ పాయింట్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా ఉద్యోగాలు ఇవ్వడం లాంటి ఎన్నో అక్రమాలు జరిగినట్లుగా తమ దృష్టికి వచ్చాయన్నారు। ఈరోజు సిద్దిపేట అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అయితే సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయంలో గత కొన్ని నెలలుగా అందులో అవినీతి జరిగిందన్నటువంటి విషయం మా కాంగ్రెస్ పార్టీ దృష్టికి రావడం జరిగింది। దానికి సంబంధించినటువంటి వివరాలను ఈరోజు అదనపు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది। ప్రధానంగా ఆ గ్రంథాలయంలో ఫర్నిచర్ విషయంలో కానీ, భోజనానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, మంచినీటి సదుపాయాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, బుక్స్కు సంబంధించినటువంటి విషయంలో కానీ అవినీతి జరిగిందని మా దృష్టికి రావడం జరిగింది। అయితే దీనిపై తక్షణమే ఒక కమిటీని వేసి అందులో నిజ నిజాలను నిర్ధారించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అదేవిధంగా వేరే మండలానికి సంబంధించినటువంటి మండల గ్రంథాలయంలో పనిచేసేటువంటి ఒక అకౌంటెంటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి లైబ్రరీలో అకౌంటెంట్గా పనిచేస్తూ ఇక్కడున్నటువంటి అకౌంటెంట్ను పక్కన పెట్టి ఆయన ఇక్కడ పనిచేయడం ఏంది? దీనికి సంబంధించి ఇందులో ఒక పెద్ద కుట్రనే, ఒక పెద్ద స్కామే జరిగిందని మాకు అనిపిస్తూ ఉంది। తక్షణమే దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది।